గోమాంసం ఎగుమతులకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. నిరసనల్లో వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. గోవుల రక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మల్లాది విష్ణు. విశాఖలో వేల కిలోలు గోమాంసం పట్టుబడినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. బాధ్యులపై కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలకు, హిందూ ధర్మానికి, గోవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖలో గోమాంసం పట్టుబడితే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. వారం రోజుల క్రితం 1,70,000 గోమాంసాన్ని విశాఖపట్నంలో ఒక గోడౌన్లో డిఆర్ఏ అధికారులు పట్టుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఒక ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. అని అంటే ఈ 17 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా గోవుల పట్ల, గోమాత పట్ల ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుందో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజం మనకి విశాఖపట్నంలో గోమాంసం దొరకడం ద్వారా బట్టబయలైంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, అదేవిధంగా గోమాతలకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఏదో దొరికిందిలే నామకాగా కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు. గోమాంసం ఒక ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హిందూ ధర్మానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాకే పెద్దలందరూ గారు చెప్పిన విధంగా ఈరోజు దేవాలయాల్లో తొక్కిసలాట్లో మనుషులు చనిపోతున్నారు. దేవాలయాలు చూసుకునే బాధ్యత ఎవరు తీసుకోవట్లా. ఈరోజు తిరుపతి కానివ్వండి, అమ్మవారి దేవాలయం కానివ్వండి, ప్రతి ఒక్క దేవాలయంలో గారా సరిగ్గా పనులు జరక్క ఈరోజు ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఆ దేవాలయాలు గారు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.